ఏదో ఒక అంశం పైన సమాజంలో మనం చూసే మంచి చెడు అన్నిటికీ సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవడానికి ఇటువంటి సమావేశాలు, ఆధ్యాత్మిక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు వడ్డీ కీడు అనే అంశంపై ఈ సభ నిర్వహించడం జరిగింది. అయితే సోదరులారా, ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే మంచికి చెడుకి తేడా తెలిసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మంచి విషయాలను ఒకరు మంచి అని చెప్పకుండానే అవి మంచి విషయాలు అని తెలుసుకుంటాడు. చెడు విషయాలు ఇది చెడు అని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, అది తెలిసిపోతుంది. చేస్తే నాకు నష్టం కలుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇది ఎలా వస్తుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే షమ్స్ ఖురాన్లో ఏం చెప్తాడంటే, నేను మంచి చెడు రెండింటిని మనుషుల యొక్క నైజంలో ఆల్రెడీ దాన్ని ఉంచాను అని చెప్తాడు. అంటే మన మనసులో ఒక రకమైనటువంటి విచక్షణా శక్తి దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ విచక్షణా శక్తికి సంబంధించి దాంతో మనం ఏది మంచిది ఏది చెడ్డది అనేది నిర్ణయం మనం చేసుకోగలం. ఎవరైనా సరే ఏ మతం తెలియకపోయినా, ఏ జ్ఞానం లేకున్నా, ఏమీ లేకున్నా కానీ ఎవరినైనా వెళ్ళి బాబు సారాయి తాగడం మంచిదా చెడ్డదా అని అడగండి, ఏం చెప్తారు? లేదా చెడ్డదే అంటాడు. తాగుబోతు కూడా అదే చెప్తాడు. బాగా తాగేసిన తర్వాత కూడా అదే చెప్తాడు, నేను తాగను, ఏవో కొద్దిగా అట్లా అట్లా అని చెప్పి తాగాను అంతే అన్నాడు. అంటే ఈ విచక్షణా శక్తి ఏదైతే ఉందో అది దేవుడు మన మనసులో నాటేశాడు. మనల్ని సృష్టించకముందే దాన్ని పెట్టి మరీ సృష్టించాడు. ఇంకోటి ఏంటంటే, ఇస్లాంలో ఏదైతే విషయాలు మంచి చెడు ఉన్నాయో ఇవన్నిటిని దేవుడు ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో దాన్ని హలాల్గా పరిగణించాడు. ఏవైతే హరాం విషయాలు, ఏదైతే చెడు ఉన్నాయో అంటే ఏవైతే మనిషికి నష్టం కలిగించే విషయాలు ఉన్నాయో వాటిల్ని హరాంగా పరిగణించాడు. హలాల్ హరాం అనేది ధర్మనిష్టకు పనికొచ్చే విషయాలు. ఒక మనిషి చాలా ధర్మాత్ముడయ్యా అని అంటాం. ఎందుకు ధర్మాత్ముడు? దేన్ని బట్టి చెప్తున్నాం ఆయన ధర్మాత్ముడని? ఆయన ధర్మంలో ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో దాన్ని ఆయన తూచా తప్పకుండా అనుసరిస్తాడు. ఏవైతే చెడు విషయాలు ఉన్నాయో చాలా కఠినంగా వాటికి దూరంగా ఉంటాడు. అందుకని ఆయన ధర్మనిష్టాపరుడు అని చెప్తాం. అంటే ఈ విషయాల్లో ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళే ధర్మాత్ములు అన్నమాట. ఇది ఒక విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందాక సోదరులు చెప్పారు కదా, మనకు ఒక పరలోకం అనేది ఉంటుంది. ఆ పరలోకంలో ఏ విషయాలు మనకు తోడ్పడతాయి, ఏ విషయాలు మనకు వ్యతిరేకంగా నిలబడతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనిషి ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని కాలాలు అతను ఇక్కడ బతికినా కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సింది. అది తప్పదు. మనిషి ఏమైనా దీన్ని తప్పించుకొని తిరుగుదాము చావు నుంచి అనుకుంటాడు, కానీ తప్పించుకునే పరిస్థితే లేదు. 1000 సంవత్సరాలు బతికినా కూడా చివరికి పోవాల్సిందే. మన పూర్వీకులు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ మనకు దొరికిన జీవిత కాలం చాలా చిన్నది. ఇందులో మనం చేసే పాపాలు మనకు కనపడవు. ఎన్నో విషయాలు పాపాలైనా కూడా మనం దాన్ని దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అందులో ఒక పెద్ద పాపం మన ఈ వ్యవస్థ చూసే పాపం ఏంటంటే వడ్డీ వ్యవస్థ చాలా దారుణమైన పాపం. నేను ఇందాక మీకు చెప్పాను కదా, వడ్డీ వ్యవస్థ ఎలాంటిదంటే ఎవరినైనా అడగండి, బాబు వడ్డీకి డబ్బులు తీసుకోవడం మంచిదా అంటే మంచిదని ఎవరు చెప్తారు? చెడుదే అంటాడు. తీసుకునేవాడు కూడా చెప్తాడు, ఇచ్చేవాడు కూడా చెప్తాడు. ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఎందుకు చేస్తుంటాడు? అతని దగ్గర ఉన్న లాజిక్ ఏంటి అంటే, ఆయన ఏం చెప్తాడంటే, నేను వడ్డీకి ఇస్తే నా వడ్డీ డబ్బుల ద్వారా ఎవరైనా పెట్టుబడి పెట్టుకొని ఆ పెట్టుబడి ద్వారా ఆయన లాభం పొందుతాడు కదా, అందుకని నేను ఇస్తాను. ఆ పెట్టుబడి అనేది నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి దాని ద్వారా అతను లాభం పొందుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏదో ఒకటి లాభం రావాలి. నాకు లాభం లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలి అనేది అతని క్వశ్చన్ అన్నమాట. అయితే ఆయన లాభం కోసం ఏదైతే ఇస్తున్నాడో ఆ లాభం కూడా ఒక లిమిట్లో ఉండాలి. కానీ వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు
వాళ్ళ లాభాలు లిమిట్లో తీసుకుంటారా? ఒక ఎప్పుడో తాతల కాలంలో ఎవరికో అప్పించుంటే ఇప్పుడు మనోడు ఇంకా తీరుస్తూనే ఉన్నాడు అంటే ఇది లాభమా? ఇది లాభం కాదు. వాళ్ళ యొక్క తరతరాల సొమ్మును కాజేసే ఒక దౌర్భాగ్యమైన దౌర్జన్యమైన వ్యవస్థ ఇది. అందుకనే అదే వడ్డీ వ్యాపారికి ఎవరైనా ఇస్తానంటే అది ఒప్పుకోడు. మళ్ళా బ్రిటన్కి అమెరికాకి చాలా మంచి స్నేహం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విషయం చెప్తున్నాను నేను. చాలా మంచి స్నేహం ఇద్దరికి. బ్రిటన్కి ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. యుద్ధం అయిన తర్వాత బ్రిటన్ అమెరికాని అప్పు అడిగింది. ఎలా అడిగిందంటే వడ్డీ లేకుండా నాకు అప్పు ఇవ్వు అని అడిగింది. అంటే అమెరికా ఏమనిందంటే నో, దట్ ఈస్ నాట్ ఏ ప్రాక్టికల్ బిజినెస్, వీ కెనాట్ డూ దట్ అని. అంత మంచి స్నేహితులు ఇద్దరు కలిసి ప్రపంచం యుద్ధమే చేసినారు. కానీ అప్పు దగ్గరికి వచ్చేసరికి నేను అది చేయను, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అని చెప్పాను. అలా ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. ఒక దేశం ఇంకొక దేశానికి కూడా అప్పు ఊరికే ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను పెట్టిన పెట్టుబడికి నాకు లాభం రావాలి. ఇది ఒక స్వార్థ ప్రయోజనమైన విషయం. అయితే ఈ విషయం నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే బ్రిటన్లో వడ్డీ వ్యవస్థను సమర్థించే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు వడ్డీ వ్యవస్థను ఆల్రెడీ వాళ్ళు నెలకొల్పారు. వాళ్ళ వ్యవస్థ ఉంది, వాళ్ళు దాన్ని ఖాయం చేసేశారు. ఎవరినైనా బ్రిటన్లో వెళ్ళి మీకు వడ్డీ వ్యవస్థ తప్పు కదా అంటే వాళ్ళు ఒప్పుకోరు. వడ్డీ వ్యవస్థ ఉండాల్సిందే, వడ్డీ ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే అంటారు. అదే అమెరికాకి మాత్రం నాకు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వు అనేసరికి, అమెరికా ఇవ్వను అనేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. అంటే నేను ఏదైతే ఇష్టపడతానో అదే వేరే వాళ్ళ విషయంలో కూడా ఇష్టపడాలి. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయం. న్యాయం ఏంటి? న్యాయం అనేది ఏంటంటే నేను నా కోసం ఏదైతే ఇష్టపడతానో అదే వేరే వాళ్ళ కోసం కూడా ఇష్టపడాలి. నాకెవరైనా వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలని నేను కోరుకుంటే నేను వేరే వాళ్ళకు కూడా అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వాలా లేదా? ఇది న్యాయమా కాదా? కానీ బ్రిటన్ అమెరికాల మధ్యలో జరిగిన ఈ మాటల యుద్ధము తర్వాత పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో కూడా వాళ్ళ కోర్సు ఇచ్చాయి. చాలామంది బ్రిటన్ రాజకీయవేత్తలు అమెరికా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు డబ్బులు అంటే ఈ వడ్డీ వ్యవస్థ అనేది మనస్పర్ధలకు తావు తీసే విషయం. సమాజంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా సత్సంబంధాలు చెడగొట్టే వ్యవస్థ ఈ వడ్డీ వ్యవస్థ. దీనివల్ల ఇటువంటి నైతికపరమైన చెడులు సంక్రమిస్తాయి. ఇంకోటి ఏంటంటే వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు